నమస్తే. సుప్రభాతం అఫీషియల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎందుకు నాశనం చేయాలి? సనాతన ధర్మమును నాశనం చేయడానికి నాటి గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ నుండి మొదలు పెడితే నేటి ఉదయనిధి స్టాలిన్ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎందుకు నాశనం చేయాలి? మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్ల కాగితం లాంటివాడు. మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది జ్ఞానం, పాటించాల్సింది ధర్మం. ఈ విషయం చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఈ ధర్మంకు వేదం ప్రమాణం. వేదం అంటే జ్ఞానం, సైన్స్. వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండే విధానాలు ఉన్నాయి. బ్రహ్మయజ్ఞం, సంధ్యావందనం. చీకటికి వెలుగుకు మధ్య ఉన్న సంధికాలంలో గాయత్రి మంత్రం ద్వారా భగవంతుడిని ఆరాధించడం. రెండవది దేవయజ్ఞం. అగ్నిలో దేశవాళీ ఆవు నెయ్యి వేసి వాతావరణంను శుద్ధి చేయడం. ఇక వేదంలో సమస్త శాస్త్రజ్ఞానం ఉంటుంది. మనిషి ఉభయ సంధ్యల్లో గాయత్రి మంత్రం చదివితే ఆరోగ్యంగా, నిజాయితీగా ఉంటాడు. కాబట్టి మనిషిని రోగాల పాలు చేయాలంటే, మనిషిని దుర్మార్గుడిగా మార్చాలంటే సనాతన ధర్మమును నాశనం చేయాల్సిందే. సనాతన ధర్మంలో చెప్పిన యజ్ఞాలు చేయడం బద్దకించిన వారి కోసం మన ఋషులు దేవుడి ప్రతిమ ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కర్పూరంతో హారతిని ఇస్తూ ఆరోగ్యంగా ఉండే విధానం వాడుకలోకి తెచ్చారు. దేవుడికి తమలపాకులతో తాంబూలం ఇచ్చి అవి తిని జీర్ణశక్తిని పెంచుకునే అలవాటు చేశారు. అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ రూపంలో రావి, మర్రి, పిల్వ, తులసి, మామిడి లాంటి ఆకులను వాడే ఆరోగ్యకరమైన పద్ధతిని కూడా అలవాటు చేశారు. ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మనిషి ఆరోగ్యంగా ఉంటే మెడికల్ మాఫియా వాళ్లకు చాలా నష్టం. అందుకే సనాతన ధర్మమును నాశనం చేయాలి. 2019లో వచ్చిన కరోనా వైరస్ వలన ప్రపంచంలో శవాల గుట్టలు ఏర్పడుతుంటే సనాతన ధర్మ విధానాల వలన మన భారతదేశంలో మరణాలు లేక మెడికల్ మాఫియా వాళ్ళు లాభాలు పొందలేకపోయారు. అందుకే సనాతన ధర్మమును నాశనం చేయాలి. వేదంకు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పమని 6 అంగాలు ఉంటాయి. గ్రహగతులను సరిగ్గా లెక్కగట్టే శాస్త్రం జ్యోతిష్యం. దీన్ని వాడుకలోకి తేవడానికి మన ఋషులు గ్రహతుల వల్ల భవిష్యత్తు కూడా చెప్పవచ్చని చెప్పారు. అందుకే వేదాంగాల్లో జ్యోతిష్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ జ్యోతిష్య శాస్త్రం వల్ల ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహగతులు, గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్కగడుతున్నారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ధర్మం కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి. అందుకే జ్యోతిష్యం గురించి మీడియాలో, సినిమాల్లో దుష్ప్రచారం మొదలుపెట్టారు. వేదం నుండి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదం అని 4 ఉపవేదాలు మన ఋషులు రాశారు. ఇందులో మనిషి యొక్క రోగాలకు చికిత్స చేసే ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడ నివసించే మయాన్ నాగరికులను రావణాసురుడు, బలిచక్రవర్తి వంశస్థులు నాశనం చేసి క్రిస్టియన్ మత ప్రచారం చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు చికెన్ పాక్స్ వైరస్ను పూసిన దుప్పట్లను సేవా రూపంలో పంచిపెట్టాయి. ఆ దుప్పట్లు వాడి వ్యాధిగ్రస్తులైన వారికి వైద్యం కావాలంటే మతం మారాలని నియమం పెట్టారు. మయాన్లకు ఆయుర్వేదం తెలియకపోవడంతో చాలామంది మతం మారారు. మతం మారని వారు మరణించారు. ఇదే పద్ధతిని భారతదేశంలో కూడా క్రిస్టియన్ మిషనరీలు ప్రయత్నం చేశాయి. కానీ భారతీయులకు ఆయుర్వేదం తెలియడం వల్ల ఆ తెల్ల కుక్కల పన్నాగం వీగిపోయింది. భారతదేశంకు సనాతన ధర్మం ఇలా రక్షణగా ఉంది కాబట్టి సనాతన ధర్మమును నాశనం చేయాలి. ఉదయం లేచాక వేప ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయడం సనాతన ధర్మం ఆచారం. దానివల్ల దంత సమస్యలు రావు. సనాతన ధర్మం అంటే వెనుకబాటుతనమని ప్రచారం చేసి థెర్మోప్లాస్టిక్తో తయారు చేసిన టూత్ బ్రష్ దంతాలను నాశనం చేసే టూత్ పేస్టులను వాడుకలోకి తేవడం వల్ల నేడు విపరీతమైన దంత సమస్యలతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
సనాతన ధర్మంలోని ఒక్క ఆచారంను నాశనం చేస్తేనే కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే, సనాతన ధర్మంను పూర్తిగా నాశనం చేస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చని దుర్మార్గుల ఆలోచన. సనాతన ధర్మంలో వేదం నుండి మన ఋషులు యోగాసనాలు అలవాటు చేశారు. యోగాసనాల ద్వారా శరీరంలో ప్రతి అవయవును ఉత్తేజం చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. చేతివేళ్ల ముద్రల ద్వారా మనిషిలోని రోగాలకు చికిత్స చేసే విధానం కూడా సనాతన ధర్మంలో ఉంది. నేటికి ఏ స్కానింగ్లో కూడా మనిషి శరీరంలో కనబడని షట్ చక్రాల గురించి సనాతన ధర్మం చెప్పింది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, అజ్ఞ, సహస్రాని 7 చక్రాలను ఉత్తేజం చేయడం ద్వారా రోగాలకు చికిత్స చేయడం కూడా సనాతన ధర్మంలో ఉంది. నేడు సమాజంలో కోట్ల మంది గుండె జబ్బులు పాలవుతుంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. సనాతన ధర్మం అనుసరించి అనాహత చక్రం ఉత్తేజం చెందించి మనిషి గుండె జబ్బులకు దూరం అయితే కోట్ల వ్యాపారం నష్టం జరుగుతుంది. అలాగే విశుద్ధ చక్రం ఉత్తేజం చేసి మనిషి థైరాయిడ్ సమస్యకు దూరం అయితే కోట్ల రూపాయలు మెడికల్ మాఫియాకు నష్టం. సనాతన ధర్మంలోని ధ్యానం ద్వారా మానసిక రోగాలకు మనిషి దూరం అయితే సైకాలజీ వ్యాధిగ్రస్తుల రూపంలో జరిగే కోట్ల వ్యాపారం ఉండదు. అందుకే సనాతన ధర్మమును నాశనం చేయాలి. జీవి జన్మించాక మరణిస్తాడు, మరణించాక మళ్ళీ జన్మిస్తాడు. మనిషి జన్మ దొరకడం అదృష్టం. ఈ జన్మలోనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. భగవంతుడిని చేరుకోవాలని సనాతన ధర్మం చెప్తుంది. ఈ ధర్మం అనుసరించడం వల్ల మనిషి ధర్మాత్ముడవుతాడు. కానీ మనిషి జన్మ దుఃఖ హేతు అని చెప్తూ భగవంతుడు పునర్జన్మ అంటూ ఏమి ఉండవని తాలు మనుషులను మూర్ఖులుగా చేయడం ప్రారంభించాయి. క్రిస్టియన్ మతం అయితే నేరుగా పాపం చేస్తేనే మనిషి పుడతాడు, మనిషి పాపం చేయాలి, పాపానికి శిక్ష భగవంతుడు అనుభవిస్తాడని మనిషిని వావి వరుసలు లేని ఒక జంతువుగా మార్చడం మొదలుపెట్టారు. అందుకే పెళ్లికి ముందే శృంగారం, లివింగ్ టుగెదర్, పెళ్ళైన వెంటనే విడాకుల్లాంటి జంతు ప్రవృత్తిని అలవాటయ్యాయి. సనాతన ధర్మంలో స్త్రీని దేవతగా పూజిస్తుంటే తాను స్త్రీ అంటే వ్యవసాయ భూమి అని, పురుషుడు దున్ని పంట పిల్లలు పండించాలని చెప్తుంటాయి. దాని ఫలితంగా నగ్న చిత్రాలు, ఫోర్న్ సినిమాలు, అత్యాచారాలు పెరిగాయి. సనాతన ధర్మమును అనుసరించి మనిషి మహాత్ముడై స్త్రీని గౌరవించడం మొదలు పెడితే ఫోర్న్ సినిమాల ద్వారా కోట్ల వ్యాపారం నష్టం కలిగే అవకాశం ఉంది. అత్యాచారాలు జరగకపోతే మహిళా రక్షణ కోసం తీసుకువచ్చే కొత్త టెక్నాలజీ అవసరం లేక కోట్ల రూపాయల నష్టం. అందుకే కోట్ల వ్యాపారం జరగాలంటే మనిషిని జంతువుగా మార్చే మతాలకు ప్రచారం చేయాలి. సనాతన ధర్మమును నాశనం చేయాలి. కులాల పేరుతో మనుషులను విభజించి ఓట్లు అడిగే అవకాశము ఉండదు. కుల రిజర్వేషన్లతో మనుషులను విడగొట్టే అవకాశము ఉండదు. అందుకే సనాతన ధర్మమును నాశనం చేయాలి. అందుకే సనాతన ధర్మం చెప్పిన గొప్ప న్యాయ వ్యవస్థను వక్రీకరించి శూద్రులు వేదం జ్ఞానమును ద్వేషించే విధంగా చేశారు. వేదం బోధించే గురువులను బ్రాహ్మణులను ద్వేషించే విధంగా చేశారు. జ్ఞానం వద్దు, అజ్ఞానంలోనే ఉండిపోయి కులాల కోసం కొట్టుకునే మూర్ఖులుగా తయారు చేశారు. సనాతన ధర్మంలో ఋషులకు DNA, జీన్స్ గురించి తెలుసు కాబట్టి ఒకే గోత్రం ఉన్నవారి దగ్గర సంబంధాలు వారి వివాహం చేసుకొని జన్యు సంబంధాల రోగాలు రాకుండా గోత్ర వ్యవస్థను ప్రవేశపెడితే ఏ జ్ఞానం లేని మూర్ఖులు ఇష్టారీతిన పెళ్ళిళ్ళు చేసుకుంటూ అవయవాల లోపంగా పిల్లలను కంటూ జంతువుల్లా బ్రతుకుతూ సనాతన ధర్మమును ద్వేషించడం మొదలుపెట్టారు. న్యాయం, ధర్మం, నీతి, నియమం, వావి వరుస, వర్ణం, గోత్రం ఇవన్నీ మనిషికి అవసరమైన గొప్ప కట్టుబాట్లు. కానీ మనిషిని జంతువుగా మార్చే మతాలు ఉన్నది ఒక్క జీవితం, జంతువుల వావి వరుసలు లేకుండా బ్రతకమని చెప్తున్నాయి. ఆ మత ప్రచారాలు జరిగి మనిషి జంతువులా మారి మనిషి రోగాలతో అవస్థలు పడి కోట్ల వ్యాపారం జరగాలంటే సనాతన ధర్మమును నాశనం చేయాలి. మనిషి వావి వరుసలు లేకుండా స్త్రీని అనుభవించే వస్తువుగా చూస్తేనే స్త్రీ శరీరంతో పోర్న్ సినిమాలు తీసి కోట్లు సంపాదించవచ్చు. స్త్రీ శరీరంతో సెక్స్ రాకెట్లు తయారు చేసి కోట్ల రూపాయలు వ్యాపారం చేయవచ్చు.
నేటి కాలంలో మనిషి సనాతన ధర్మమును చాలా వరకు వదిలేయడం వల్లే నేడు ప్రపంచంలో అనారోగ్య సమస్యలు, అన్యాయం, అత్యాచారాలు, హత్యలు, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. విలువలు లేని రాజకీయాలు, ప్రకృతిని నాశనం చేసే వ్యాపారాలు తయారయ్యాయి. దుర్మార్గులందరూ మీడియా ద్వారా, సినిమాల ద్వారా, పుస్తకాల ద్వారా, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా సనాతన ధర్మమును పూర్తిగా నాశనం చేసి మనిషిని జంతువుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనిషి వేదం చదివి జ్ఞానం పొందాలి. సత్యార్థ ప్రకాష్ చదివి సత్యం తెలుసుకొని సనాతన ధర్మమును అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై సనాతన ధర్మం, జై.